భార్య అంటే అనుకువగా ఉండాలి, ఎదురు చెప్పకుండా భర్త మాట వినాలి, ఇంటి పనులు అన్నీ తానే చూసుకోవాలి. ఆనాదిగా మగాళ్ళు ఆలోచిస్తున్న తీరు ఇదే. ఎన్ని తరాలు మారినా కూడా మగాళ్ళ దృష్టికోణంలో మాత్రం మార్పు రావడం లేదు. 90s కిడ్స్ మాత్రమే కాదు, అడ్వాన్స్గా థింక్ చేస్తారనుకునే జెన్ జీ కుర్రాలలోనూ ఇవే పాతకాలపు ఆలోచనలు ఉన్నాయట. లండన్ కింగ్స్ కాలేజ్, ఇప్సోస్ కలిసి నిర్వహించిన గ్లోబల్ సర్వేలో ఈ షాకింగ్ విషయం బయటపడింది. ప్రపంచంలోని 29 దేశాల్లో సుమారు 23,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారట. జెండర్ ఈక్వాలిటీ, రిలేషన్షిప్స్పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సర్వే వివరాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఈ సర్వే ప్రకారం తమ భార్య ఎప్పుడూ తమ మాట వినాలని 31% జెన్జీ మగాళ్ళు కోరుకుంటున్నారని వెల్లడైంది. జెన్జీ యువత మోడ్రన్ ఆలోచనలతో ఉంటారని అంతా భావిస్తుంటారు. అలాంటిది వారే పురుషాధిక్యతకు ఎక్కువ మొగ్గు చూపడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వినడానికి వింతగా ఉన్న జెన్ జీతో పోలిస్తే బేబీ బూమర్ అంటే 1946-1964 మధ్య పుట్టిన తరానికి చెందిన పురుషుల్లోనూ కేవలం 13% మంది మాత్రమే భార్యలు తమకు విధేయంగా ఉండాలని కోరుకుంటున్నారట. ఇది మాత్రమే కాదు, ఇంటికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాల్లో భర్తదే చివరి మాటగా నిలవాలని 17% మంది అభిప్రాయపడ్డారంట. అదే జెన్జీ విషయానికి వస్తే 1/3 జెన్జీ కుర్రాళ్ళు తమ ఇంట్లో తామే బాస్ అనిపించుకోవాలని ఆశపడుతున్నారని తెలిసింది. జెన్జీ అమ్మాయిల్లో మాత్రం 18% మంది మాత్రమే భర్త చెప్పినట్లు నడుచుకునేందుకు ఇష్టపడుతున్నారని ఈ సర్వేలో తెలిసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే జెన్జీ కుర్రాలలో ఉన్న వినూత్న కోణాన్ని ఇది బయటపెట్టింది. అదేంటంటే కెరీర్లో సక్సెస్ఫుల్గా దూసుకువెళ్లే మహిళలంటే ఇష్టమని 41% మంది జెన్జీ కుర్రాళ్ళు చెప్పారు. అంటే ఆఫీసులో బాస్గా గొప్పగా రాణించాలి, కానీ ఇంట్లో మాత్రం తమ మాటకు ఎదురు చెప్పకుండా కుక్కిన పేనులా పడి ఉండాలనే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతుంది. అదే బేబీ బూమర్ మగాళ్ళలో మాత్రం ఇలాంటి అభిప్రాయాన్ని 27% మంది మాత్రమే వెల్లడించారు. ఇక అమ్మాయిలు అంత ఇండిపెండెంట్గా ఉండకూడదని 24% మంది జెన్జీ అబ్బాయిలు అభిప్రాయపడుతున్నారు. బేబీ బూమర్ పురుషుల్లో ఈ అభిప్రాయం కేవలం 12% మందిలోనే ఉండడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం మగతనం విషయంలోనూ జెన్జీ అబ్బాయిల్లో పాతకాలపు ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెన్జీ యువకుల్లో 43% మంది అబ్బాయిలు చూడడానికి శారీరకంగా బలంగా కనిపించాలని అనుకుంటున్నారట. మరో 30% మంది పురుషులు తమ మేల్ ఫ్రెండ్స్కు ఐ లవ్ యూ అని చెప్పకూడదని పేర్కొంటున్నారు. అంటే భావోద్వేగాలను పంచుకోవడం కూడా వీరికి ఇంకా ఇబ్బందిగానే ఉందని తెలుస్తోంది. ఇక ఇంటి పనులు, పిల్లల పెంపకం వంటివి ఆడవాళ్లే చేయాలని, అవి మగాళ్ళ పనులు కావని సుమారు 21% మంది జెన్జీ కుర్రాళ్ళు అభిప్రాయపడుతున్నారట. బేబీ బూమర్ పురుషుల్లో ఇలాంటి ఆలోచనలు కేవలం 8% మందిలో మాత్రమే ఉండడం ఆశ్చర్యకరం. మొత్తం మీద ఈ ఫలితాలను చూస్తుంటే సమానత్వం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ జెన్జీ కుర్రాలు మాత్రం పాతకాలపు సాంప్రదాయాల నుంచి ఇంకా బయటపడలేకపోతున్నారని అర్థమవుతోంది. బేబీ బూమర్ పురుషుల్లో ఇలాంటి ఆలోచనలు కేవలం 8% మందిలో మాత్రమే ఉండడం ఆశ్చర్యకరం. మొత్తం మీద ఈ ఫలితాలను చూస్తుంటే ఈక్వాలిటీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ జెన్జీ కుర్రాలు మాత్రం పాతకాలపు సాంప్రదాయాల నుంచి ఇంకా బయటపడలేకపోతున్నారని అర్థమవుతోంది. చూశారు కదా, ఈ సర్వేపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం విధాత ఫ్యాక్ట్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.